హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లకు కూడా గుడ్ న్యూస్ అది చెప్పడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటంటే మన వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు ఇచ్చిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటంటే హన్మకొండ జిల్లా కావచ్చు, మొత్తానికి ప్రతి జిల్లాలో కూడా 30 లోపు జూలై నెల 30 లోపు ఈ కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి అదనపు కలెక్టర్లకు రవి అనేది ముఖ్యంగా కలెక్టర్లు సూచించడం జరిగింది. లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఫేర్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో షాప్ డీలర్లపై కూడా తెలిసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వృద్ధులు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట. సో దీంట్లో భాగంగానే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మీరు ఇంకా రేషన్ కార్డు ఉంది కూడా ఇక్కడ చేసుకోకపోతే మీకు వచ్చిన నుంచి బియ్యం ఇవ్వరు కాబట్టి, సో ఇప్పటి వరకు మీకు రేషన్ సంబంధించినటువంటి బియ్యం కావచ్చు రావాలన్నా, అదేవిధంగా కార్డులో పేరు క్యాన్సిల్ కాకుండా ఉండాలన్నా కూడా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది తప్పనిసరి అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో మొత్తం 33 జిల్లాల్లో బడ్జెట్ అనేది రిలీజ్ కాలేదన్నమాట. కేవలం ఇప్పటికీ పెన్షన్లు అనేది రిలీజ్ చేశారు, రిలీజ్ అయితే కావడం జరిగింది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర 12 జిల్లాలకి అయితే ఇవ్వలేదు. సో ఎందుకంటే ఉత్తర తెలంగాణలో వచ్చేసి 3 జిల్లాలు, దక్షిణ తెలంగాణలో వచ్చేసి 2 జిల్లాలు, హైదరాబాద్ పరిధిలో ఒక జిల్లాకి అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి నెల ఎంత మొత్తాల్లో ఇస్తున్నారని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సో పెంపు అనేది లేదనమాట. కానీ ప్రభుత్వం చెప్పినట్టుగానే పెంచి ఇస్తామని చెప్పారు. నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది పెంపు లేదు, పాత పెన్షన్లు మాత్రమే అందివ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తారంటే కొంతమందికి ఈ రోజు అప్డేట్ అవుతున్నాయి, కొంతమందికి రేపు అప్డేట్ అవుతాయి అనమాట. బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, డబ్బులు అనేది వస్తున్నాయి కాబట్టి నెల 28-30 తారీఖు వరకు తీసుకునే అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. కొన్ని జిల్లాలకు సంబంధించి ఇంకా అప్డేట్ అయితే కాలేదు. అఫీషియల్ గా పోస్ట్ ఆఫీస్ అయితే 20 తారీఖు 21 ఇలా అప్పటి నుంచి మనకు పెన్షన్లు అనేది డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి సో మంత్రి సీతక్క అయితే మరొక గుర్తు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ అనేది చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఎక్కడ కూడా పింఛన్లు పెంచి ఇస్తామని అయితే ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన అయితే రాదు. కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చిన నుంచి ఇస్తామని, అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లో కొంతమందికి అనర్హులు అయితే ఉన్నట్లు చెప్తారు. వారిని లిస్ట్ నుంచి పేరు తీసేశారు. బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా జరగాలి కాబట్టి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అటువంటి వారు మాత్రమే పెన్షన్లు అనేది ఇంకా వచ్చిన నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వడం జరుగుతుంది, మరి కొన్ని జిల్లాలకు రేపు అయితే ఇవ్వడం